చందమామ మన భూమికి అతి దగ్గరగా ఉండే వస్తువు. సోలార్ సిస్టంలో ఎన్నో చందమామలు ఉన్నాయి. ఆ చందమామలన్నీ వాటి యొక్క గ్రహాల చుట్టూ తిరుగుతున్నాయి. మన సోలార్ సిస్టంలో ఎలాంటి కొన్ని మూన్స్ ఉన్నాయంటే ఆ మూన్స్ మన మూన్ కంటే కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో మన సోలార్ సిస్టంలో ఉండే 5 అతిపెద్ద చందమామల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గనిమేడ్ అనేది మన సోలార్ సిస్టంలోనే అతిపెద్ద మూన్. మన సోలార్ సిస్టంలోనే అతిపెద్ద మూన్ అయిన గనిమేడ్ మన సోలార్ సిస్టమ్ లోనే అతిపెద్ద గ్రహమైన జూపిటర్ చుట్టూ తిరుగుతుంది. గనిమేడ్ అనే చంద్రుడు చాలా పెద్దవాడు. ఎంత పెద్దవాడు అంటే మన మెర్క్యూరీ ప్లానెట్ కంటే కూడా చాలా పెద్దవాడు. అవును, మన సూర్యుడి నుండి మొదటి స్థానంలో ఉండే మెర్క్యూరీ ప్లానెట్ కంటే కూడా గనిమేడ్ చంద్రుడు చాలా పెద్దవాడు. గనిమేడ్ మూన్ డయామీటర్ వచ్చేసి 5148 కిలోమీటర్స్. ఈ గనిమేడ్ చంద్రుడు జూపిటర్ కి టైటల్లీ లాక్ అయి ఉన్నాడు. అంటే జూపిటర్ కి ఈ చందమామ కేవలం ఒక వైపు నుంచి మాత్రమే కనిపిస్తుంది. జూపిటర్ చుట్టూ ఈ చందమామ ప్రతి 7 రోజుల 3 గంటలకి దాని యొక్క ఆర్బిట్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది. సరే, మనం ఇప్పుడు గనిమేడ్ చందమామ పైకి వెళ్దాం రండి. గనిమేడ్ చందమామ పైకి దిగగానే చాలా లైట్ వెయిట్ అయినట్లుగా ఫీల్ అవుతాం. ఎందుకంటే గనిమేడ్ పైన గ్రావిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎంత తక్కువగా ఉంటుందంటే ఒక వ్యక్తి భూమిపైన 100 కేజీల బరువు ఉంటే గనిమేడ్ పైన 14 కేజీల బరువు మాత్రమే ఉంటాడు. గనిమేడ్ చందమామ పైన చాలా పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. అంతేకాదు ఈ చందమామ పైన భూకంపం వచ్చినట్లుగా క్రాక్స్ కూడా ఉన్నాయి. గనిమేడ్ మూన్ ఎలాంటి ఒక మూన్ అంటే ఈ మూన్ లోపల నీరు ఉంది. నీరు అంటే మామూలు నీరు కాదు. గనిమేడ్ మూన్ కింద 100 కిలోమీటర్ లోపల ఒక పెద్ద మహాసముద్రమే ఉంది. ఈ మహాసముద్రం ఎంత పెద్దది అంటే మన భూమిపైన ఉన్న అన్ని మహాసముద్రాల కంటే కూడా చాలా పెద్దది. ఈ మూన్ పైన కూడా వాటర్ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఉన్న లో టెంపరేచర్ వల్ల సర్ఫేస్ పై ఉన్న వాటర్ అంతా కూడా ఫ్రీజ్ అయి ఉంది. ఇకపోతే ఈ గనిమేడ్ మూన్ ని 1610లో గలీలియో కనిపెట్టాడు. గనిమేడ్ అనే పదం గ్రీకు పురాణాల్లో నుండి వచ్చింది. గ్రీకు పురాణాల్లోని గనిమేడ్ అనే వ్యక్తి పేరుని పెట్టారు. ఈ మూన్ పైన త్వరలోనే డీటెయిలింగ్ గా సెపరేట్ వీడియో చేస్తాను. సో మిస్ అవ్వకండి. టైటన్, మీలో చాలా మందికి టైటన్ గురించి తెలిసే ఉంటుంది. ఈ టైటన్ అనే మూన్ సాటర్న్ ప్లానెట్ చుట్టూ తిరిగే ఒక మూన్. ఈ టైటన్ మూన్ మన సోలార్ సిస్టమ్ లోనే 2వ అతిపెద్ద మూన్. ఈ మూన్ యొక్క అట్మాస్ఫియర్ మన ఎర్త్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ టైటన్ మూన్ పైన మన భూమి లాగానే లేకులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, మబ్బులు కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ టైటన్ మూన్ పైన ఒక పెద్ద సముద్రమే ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ టైటన్ మూన్ పైన నదులు, సముద్రాలు లిక్విడ్ రూపంలో ఉన్నాయి. కాకపోతే ఆ లేకులు, రివర్లు, ఓషన్ ఇవన్నీ కూడా హైడ్రోకార్బన్స్ తో తయారై ఉన్నాయి. టైటన్ పైన హైడ్రోలాజికల్ సర్కిల్ ఉంది. దీనివల్ల ఇక్కడ మీథేన్ వర్షం కురుస్తుంది. ఈ మీథేన్ వర్షం వల్ల అక్కడున్న లేకులు, రివర్లు నిండుతాయి. నెంబర్ 3 కలిస్టో జూపిటర్ యొక్క 2వ అతిపెద్ద మూన్ అండ్ మన సోలార్ సిస్టమ్ లో 3వ అతిపెద్ద మూన్. ఈ మూన్ ని 1610లో గలీలియో కనిపెట్టాడు. అయితే నాసా గలీలియో అనే స్పేస్ క్రాఫ్ట్ ని మూన్ ని స్టడీ చేయడానికి పంపించినప్పుడు కలిస్కో మూన్ లోపల సాల్ట్ వాటర్ ఉండొచ్చని అంచనా వేశారు. కలిస్కో మూన్ పై నుండే లోయలు చాలా అంటే చాలా పాతవి. వాటిలో కొన్ని లోయలు అయితే 4 బిలియన్ సంవత్సరాల పాతవి. నెంబర్ 4 ఇయో అనేది జూపిటర్ యొక్క మూన్. గెలీలియో కనుక్కున్న 4 మూన్స్ లో ఇది 2వ అతి చిన్న మూన్. ఈ మూన్ ని కూడా గెలీలియోనే కనిపెట్టాడు. 1610లో జూపిటర్ చుట్టూ కనుక్కున్న 4 మూన్స్ లో ఈ ఇయో మూన్ 2వ చిన్న మూన్. ఈ మూన్ పైన చాలా చల్లగా ఉంటుంది. అయితే ఈ మూన్ పైన ఎంత చల్లగా ఉంటుందో దానికి 10 రెట్లు ఎక్కువగా వేడిగా ఉంటుంది. ఈ ఇయో మూన్ ఒకవైపు చాలా చల్లగా ఉంటే మరోవైపు చాలా వేడిగా ఉంటుంది. ఈ మూన్ కు ఒకవైపు చాలా ఎక్కువగా వాల్కనోస్ ఉంటాయి. వికీపీడియా ప్రకారం ఈ మూన్ పైన దాదాపుగా 400కి పైగా వాల్కనోస్ ఉండొచ్చు అని అంచనా. ఈ మూన్ యొక్క ఒకవైపు చాలా చల్లగా ఉంటుంది. ఎంత చల్లగా ఉంటుందంటే -130 డిగ్రీల నుండి 200 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. మరోవైపు వాల్కనోస్ ఉన్న చోట 1000 డిగ్రీల నుండి 3000 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగిపోతుంది. ఈ ఈవో మూన్ ఏదైతే ఉందో ఇది మన ఎర్త్ మూన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక నెంబర్ 5 మనందరి మామ అయిన చందమామ మన భూమికి టైడల్లీ లాక్ అయి మన భూమి చుట్టూ తిరిగే ఒక ఆబ్జెక్ట్. చందమామ పైన 140కి పైగా మిషన్స్ జరిగాయి. ఒక దేశానికి పోటీగా మరొక దేశం మూన్ పైకి రాకెట్స్ ని పంపించాయి. మూన్ పైకి ఇప్పటి వరకు మొత్తంగా 24 మంది వెళ్లారు. అందరూ కూడా అమెరికన్సే. అందులో 12 మంది మాత్రమే మూన్ పై నడిచారు. ఇక మన ఇండియా గురించి వస్తే మన ఇండియా చందమామ పైకి 3 మిషన్స్ ని పంపింది. మొదటిసారిగా 2008లో చంద్రయాన్ 1 అనే పేరుతో ఒక మిషన్
మిషన్ ని లాంచ్ చేసింది. ఆ మిషన్ యొక్క పర్పస్ ఏంటంటే చందమామ చుట్టూ ఆర్బిట్ చేస్తూ మూన్ ని స్టడీ చేయడం. ఇక మళ్ళీ తిరిగి 2019లో చంద్రయాన్ 2 అనే పేరుతో సెకండ్ మిషన్ ని లాంచ్ చేశారు. మూన్ పైకి లాంచ్ చేసిన రోవర్ మూన్ పైన క్రాష్ ల్యాండ్ అయింది. ఇక మళ్ళీ తిరిగి ఇండియా తన యొక్క మూడో మిషన్ అయిన చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ గా మూన్ యొక్క సౌత్ పోల్ పైన ల్యాండ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.